కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనం సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధికి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొమరెల్లి మల్లన్న ఆశీర్వాదం కావాలని కోరుకున్నామన్నారు. ఇక కొమరెల్లి మల్లన్న ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతానికే కాక యావత్ తెలంగాణ మొత్తానికి పెద్ద దేవాలయమన్నారు. భక్తులు వచ్చేవారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రిగా మేము, స్థానిక ఎమ్మెల్యే మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వదించి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరెల్లి మల్లన్న ప్రార్థిస్తున్నాం. కొమరెల్లి మల్లన్న అంటే అందరికీ 20 వేలకు ఇంటి దైవం, అందరికి రక్షించేవాడు, ఆకుల ముక్కులకు అందరికి కూడా అండగా నిలబడేటువంటి కొమరెల్లి మల్లన్న హుస్నాబాద్ నియోజకవర్గం పక్కనే హుస్నాబాద్ ప్రజలకు, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నిలవేలుగా ఉన్నటువంటి కొమరెల్లి మల్లన్న ఆలయాలను కూడా భగవంతుని ఆశీర్వాదం తీసుకొని మరి అందరం బాగుండాలని ప్రార్థిస్తూ ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతు ప్రార్థిస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతో పాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశం